దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని మరి మేము నిశ్చయముగా విశ్వాసంతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? క్షేమంగా ఉండండి. దేవుని కృపలో వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. చూసారండి, ఒక అద్భుతమైన మాట దేవుడు మోషే ద్వారా పలుకుతూ ఉన్నారు. ఏంటా మాట అంటే, ఇక ఐగుప్తి దేశంలోంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించే టైం దగ్గరకు వచ్చింది. దేవుడు మిమ్మల్ని వేరు చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని సెపరేట్ చేస్తున్నాడు, ఐగుప్తిలోంచి ఇశ్రాయేల్ ప్రజలను వేరుపరుస్తున్నాడు. దానికి రుజువు ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్న మనుషుల మీద కానీ లేకపోతే జంతువుల మీద కానీ ఏ కుక్క తన నాలుక ఆడించదు. అంటే ఏ వ్యక్తి కూడా మాట్లాడటానికి సరిపోడు, ఎవ్వరూ కూడా ఎదురు తిరగరు, ఎవ్వరూ కూడా వచ్చి ఆపడానికి వారికి శక్తి చాలదు అని చెప్పడానికి ప్రభు ఏ కుక్క తన నాలుక ఆడించదు అని చెప్తా ఉన్నారండి. ఆమెన్. వండర్ఫుల్ కదండి. ఇదే ఈరోజు మనకు వాక్యపు వాగ్దానం. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలలో, కష్టాలలో ఇంతకాలం అనేకులు లేచి అనరాని మాటలని అవమానపరిచి, నిందించి, కష్టపెట్టి, బాధపెట్టి, తక్కువగా చూచి, చిన్న చూపు చూచి నిన్ను బాధ పెట్టుంటారేమో. ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ కాలం అయిపోయింది. దేవుడు నిన్ను వేరు చేయబోతా ఉన్నాడు. నిందించే వారి నుంచి, బాధించే వారి నుంచి, హింసించే వారి నుంచి, శోధించే వారి నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తున్నాడు. వేరు చేసినప్పుడు నువ్వు దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏ కుక్క తన నాలుక ఆడించదు, ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే వేరు చేసేది ఎవరంటే ప్రభువే వేరు చేయబోతున్నాడు. ఆయన బాహుబలము చేత, ఆయన తన యొక్క శక్తి సామర్థ్యం చేత దేవుడు వేరు చేస్తున్నాడు. కాబట్టి ఏ కుక్క తన నాలుక అంటే ఎవ్వరు కూడా నిన్ను ఏమి చేయలేరు. అంటే ప్రభు నీకు అంతగా సహాయం చేయబోతా ఉన్నారు. అధికారం ఉండొచ్చు, పరోకి శక్తి ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, ఎన్నో మరి తన బలగం ఉండొచ్చు, ఎంతో ఉండొచ్చు. కానీ దేవుని ముందు అవేవి పనికి రాలేదండి. నీ శత్రువు ఎంతటి వాడైనా ఏమీ చేయలేడు. తప్పకుండా దేవుడు నిన్ను వేరు చేసి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. నిన్ను దేవుడు బహుగా దీవించబోతున్నారు. కాబట్టి ఏ కుక్క తన నాలుక ఆడించదు అన్న వాగ్దానాన్ని ఈరోజు పట్టుకోండి. మీరు భయపడక, దిగులు పడక, ధైర్యంగా నిలవండి. ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకుని, ప్రభువు నా పట్ల కార్యం చేయబోతున్నారు, ఎవ్వరూ నా ఎదుట నిలబడలేరు అనే విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలని ప్రభువుపేట నేను మనవి చేసిన వాక్యంలో ఒక మాట ఉంది కదా, యెహోవా కార్యము చేయగా త్రిప్పగలవాడేవాడు. దేవుని పట్ల కార్యం చేయాలనుకుంటే ఆపగలిగిన వాళ్ళు ఎవరండి? త్రిప్పగలిగిన వాళ్ళు ఎవరండి? యెహోషువతో కూడా ప్రభువు చెప్పారు కదా, ఏ మనుషుడు నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువజాలడు. ఆమె ఎంతటి గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మీరు చేత పట్టుకుని మరి విశ్వాసంతో ప్రభువు మీద ఆనుకొని మీ ప్రయాణాన్ని ముందు కొనసాగించండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నిశ్చయముగా దేవుని కృపయు క్షేమం మీకు తోడై ఉండి ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము ఈ వాక్యాలు వినిచిన ప్రతి ఒక్కరికి తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.